అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేమైతే మా ఆయన వల్ల మేనత్త కోడలు శ్రీమంతానికి అయితే వచ్చాము. నాకు వరసకి పిన్ని అవుతుంది. మా ఆయనకి 4 మేనత్తలు, ఈ పిన్ని 3వ మేనత్త అన్నమాట. చాలా రోజుల తర్వాత వచ్చామండి. బంధువులందరినీ కలిసి ఈరోజైతే చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. పలహారాలను మరదలకి ఒడినింపడానికి మండపం దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు అందరూ. మరదల తరపు బంధువులు అలాగే పిన్ని తరపు బంధువులు అందరూ పలహారాలు అయితే తీసుకువెళ్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీకి మొదటి కాన్పుకు సీమంతం చేస్తారు. మంచి ఆరోగ్యకరమైన శిశువుని కని తను ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అందరూ ఆశీర్వదిస్తూ చేసేది సీమంతం. ప్రతి ఒక్క ఆడవారికి మాతృత్వం గొప్ప వరం. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకునే వేడుక ఈ శ్రీమంతం. ఒడి నింపడానికి పండ్లు, పలహారాలు, పూలు, గాజులు అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టారండి. ఇక్కడ పెళ్ళైన ప్రతి అమ్మాయికి శ్రీమంతం చేసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీ శ్రీమంతం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉండడం వల్ల లోపల బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అందరూ పలహారాలు తీసుకొచ్చిన తర్వాత తమ్ముడు మరదలు వచ్చి కూర్చున్నారు. తర్వాత తమ్ముడు మరదలకి పూలదండ అయితే వేశారు. ముందుగా పిన్ని వాళ్ళ అత్తయ్య గారితో అయితే ఒడి నింపిస్తున్నారండి. ఎందుకంటే చాలా పెద్ద ఆవిడ కదా, వాళ్ళు జీవితంలో చాలా అనుభవాలు, చాలా మంచి చెడులు అన్నీ తెలుసుకున్నవారు కదా. వాళ్ళతోటి ఒడి నింపిస్తే చాలా మంచిది అంటారు. అలాగే లోపల బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ మా పిన్ని గారు కోడలికి బొట్టు పెట్టి పలహారాలు అయితే పెడుతున్నారు. బాబాయి, పిన్ని. వీళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బుకి కాకుండా బంధానికి, బంధుత్వానికి విలువనిస్తారండి. చాలా రోజుల తర్వాత బంధువులందరినీ కలుసుకున్నామండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒకరినొకరం పట్టించుకోవడమే మర్చిపోయామండి. అలాంటిది మనం ఎప్పుడో ఒకసారి ఈ విధంగా బంధువుల ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి కలుసుకున్నప్పుడే చాలా హ్యాపీగా ఉంటాం కదా. పలహారాలన్నీ మరదల తరపున పుట్టింటి వాళ్ళు అలాగే పిన్ని తరపు బంధువులు అందరూ ఒక్కొక్కరిగా వచ్చైతే పెడుతున్నారండి. మా చిన్నత్తమ్మ స్పెషల్గా మా తరపున కొన్ని స్వీట్స్ అయితే ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిందండి. స్వీట్స్నే ఫ్రూట్స్ లాగా చేసి ఇస్తారండి. చూడడానికి ఫ్రూట్స్ లాగా ఉంటాయి కానీ ఇవి స్వీట్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత మా 3 అత్తలతోటి, మా చిన్నమ్మలతోటి చాలా సరదాగా హ్యాపీగా గడిచిపోయిందండి. అందరం ఆడవాళ్ళం ఒక చోట చేరితే ముచ్చట్లు ఆడుకుంటూ సంతోషంగా ఉంటాం కదండి. ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళం కదా. వచ్చిన బంధువులందరూ స్వీట్స్ పెట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ హెల్తీ బేబీ పుట్టాలని ఇద్దరిని దీవించండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.